గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అరెస్ట్ చేసిన సమయంలో హైడ్రామా చోటు చేసుకుందని, నేను బట్టలు మార్చుకొని వస్తాను అంటూ వల్లభనేని వంశీ బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లో తలుపు వేసుకొని ఆయన ఒక ప్లాన్ వేశారని, ఆ ప్లాన్ ప్రకారంగానే కొంతమంది వైసీపీ నాయకులకి ఆయన కొన్ని మెసేజ్లు పెట్టారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ వల్లభనేని వంశీ ఏం ప్లాన్ చేశారు, బెడ్రూమ్లో అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. వల్లభనేని వంశీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. అయితే అరెస్ట్ చేసినటువంటి సమయంలో హైడ్రామా చోటు చేసుకుందని, పోలీసులతో వల్లభనేని వంశీ వాగ్వివాదానికి దిగారని, ఆ తర్వాత నేను బట్టలు మార్చుకొని వస్తాను అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ బెడ్రూమ్ డోర్ పెట్టుకొని ఆయన వైకాపా నాయకులతో ఫోన్లో సంభాషించారు అన్నట్లుగా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఏం జరిగింది అసలు ఈ కేసులో? నిస్సందేహంగా అందుట్లో అనుమానమే ఉంది. ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కృష్ణ, అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూర్పూర్ కళ్యాణి అని చెప్పిన ఒక మహిళని అదుపులో తీసుకున్నారు. గుర్తుందా నీకు? బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అవును, ఆమెకి ఏ కుంజాన వెళ్ళి బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అది ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం సంబంధించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పోలీసులకు వాళ్ళకి సమాచారం అందజేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి అదుపులో తీసుకున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఎగ్జాక్ట్లీ అంటే చట్ట ప్రకారం ఎలా వెళ్ళాలో నిబంధనలన్నీ పాటించుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. నిబంధనలు తొంగలోకి తొక్కి ప్రజల్ని భయపెట్టాలని, నాయకుల్ని భయపెట్టాలని ప్రయత్నించింది అప్పటి ప్రభుత్వం. ఆధారాలు లేకపోయినా ఒక నాయకుడిని ఇట్లా బెదిరిస్తే మిగిలిన వాళ్ళందరూ అదుపులో ఉంటారు, వాళ్ళు తిరగబడరు, సభలు పెట్టరు, సమావేశాలు నిర్వహించరు, ధర్నాలు చేయరు, వాళ్ళు పార్టీలు మారతారు, ఆ పార్టీ లేకుండా చేయాలని నాటి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అట్లానే విజయవంతమైందని చెప్పిన వాళ్ళు విర్రవీగారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ వంశీ అయినా లేకపోతే మిగిలిన నాయకులైనా సరే ఏ విధంగా భ్రమలో ఉన్నారు అంటే, ఆ రోజుల్లో ఇప్పుడు వంశీ ఎందుకు ఆ భ్రమలో వెళ్ళాడు అంటే, గన్నవరంలో 2019 నాడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టబెట్టినా గన్నవరం ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అతను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే గెలిచాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, తెలుగుదేశం పార్టీలో రెండోసారి అతను శాసనసభ్యుడు అయ్యాడు. శాసనసభ్యుడు అయిన తర్వాత ఇది నా బలం అనుకున్నాడు అతను. అతనికి ఉన్నటువంటి ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర లొంగిపోయాడు అతను. ఓకే, సరే, పార్టీలో అటు మారారు, ఇటు మారారు కాబట్టి దాని గురించి కూడా మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కానీ అతను గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అక్కడ పొరబడింది ఏంటంటే, గన్నవరం అనేది కాంగ్రెస్ పార్టీ ఆ పేరుంటేనే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గడ్డ. ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుడిని అక్కడ గెలిపించుకున్నటువంటి గడ్డ అది. అవును. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 2-3 పర్యాయాల కంటే కూడా కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ గెలవలేదు అక్కడ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 3 ఎన్నికల్లో కూడా గెలవలేదు కదా అక్కడ. 2014లో వంశీ గెలిచాడు, 2019లో వంశీ గెలిచాడు, 2024లో యార్లగడ్డ వెంకటరావు గారు గెలిచారు. అంటే ఇక్కడ 3 పర్యాయాలు ఆ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీని అక్కడ ప్రజలు ఆదరించాల. ఈ విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆలోచనతోటి మళ్ళీ 25 సంవత్సరాలు అతనే ఉంటాడు ముఖ్యమంత్రిగా, మనకు ఎదురు లేదు, ఏవైనా చేయొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థుల మీద పరుష పదజాలంతో విరుచుకుపడచ్చు, మనల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. నిస్సందేహంగా ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, మనమే అధికారంలో ఉంటాం కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు. చూస్తున్నాడు కదా, న్యాయస్థానాల మీద కావచ్చు, న్యాయమూర్తుల మీద కావచ్చు, ఎలక్షన్ కమిషన్ మీద కావచ్చు, ఇష్టారీతిగా మాట్లాడి 151 స్థానాలు మాకు వస్తే మేము చెప్పింది మీరు వినాలా, మీరు చెప్పింది మేము వినాలా, వాళ్ళకి కులవరంగా ఆపాదిస్తూ ఏ విధంగా మాట్లాడి ఏ విధంగా చేసింది చూశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి దౌర్జన్యాలు చేశారో చూశారు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకున్నారు అంటే, స్థానిక సంస్థల్లో వస్తే అంత రాకపోతే అంత, మనం వెళ్ళి ఈ తన్నులు తినటం ఎందుకు, ఈ ఎదురు తిరిగి వాళ్ళ మీద కేసులు పెడితే దాన్ని న్యాయస్థానాల చుట్టూ తిరగడం ఎందుకు, మనకి ఈ బాధలంతా ఎందుకు, మన చేతిలో బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం ఉంది కదా, ఓటనే ఆయుధం, 2024 చూపిద్దాం అన్నారు. ప్రజలు చూపించారు. ఓకే, ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఎలా చేయాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ప్రజల నాడిని కనిపెట్టడంలో వీడు విఫలమయ్యారు.
దాని తోడు సహజంగానే పచ్చ కామెరలో వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుంది. అహంకారం తలకెక్కిన వాళ్ళకి, మదమెక్కిన వాళ్ళకి, వాళ్ళ ముందు వాళ్ళకి కళ్ళు బయలు కమ్మిపోతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి కనపడవు ఇంకేమీ, వాళ్ళకు ఉన్నటువంటి అధికార మదం తప్ప ఇంకేమీ కనపడదు. అలా వైఎస్ఆర్సీపీ పార్టీ విర్రవీగిన దానికి ఇతను కూడా ఆకర్షితుడయ్యాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? సజ్జనుడితోటి సాంగిత్యం చాలా మేలు చేస్తుంది, ప్రశాంతంగా బతకనిస్తుంది, ప్రశాంతంగా తిరగనిస్తుంది, రాత్రిపూట హాయిగా భోంచేసి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అదే దుష్టుడితో సాంగత్యం ఉందనుకోండి, భయంగా బ్రతకాల. అరెస్ట్ సమయంలోనే వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వివాదానికి దిగినప్పుడు మరి పోలీసు విచారణలో వల్లభనేని వంశీ పోలీసులకు సహకరించేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? అతను సహకరిస్తాడా లేదా అనేది తర్వాత విషయం. ఏ విధంగా సహకరించుకోవాలో తెలియని వ్యక్తులు అయితే కాదు పోలీసులు. ఓకే, అర్థమైందా? రెండోది, అతనికి సంబంధించింది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆధారాలు పక్కగా ఉన్నాయి, తప్పించుకునే విషయం కాదు. నిజంగా అతని దగ్గర న్యాయమే ఉంటే అతను ఏ తప్పు చేయకపోతే ఇన్ని రోజులు ఎందుకు తప్పించుకొని తిరుగుతాడు? ఎందుకు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి వెలుసుబాటు తెచ్చుకుంటాడు? నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవచ్చు కదా. అక్కడే దొరికిపోయాడు, అర్థమైపోయింది కదా మనకి. ఇక్కడ అతను తప్పు చేస్తున్నాడు, అతను తప్పు జరిగిందని చెప్పి గ్రహించాడు, ఎట్టా బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మనకు అక్కడే అర్థమైపోయింది కదా. ఆ ఆధారం చాలు, ఇక మిగిలిన విషయాలు ఏమి అక్కర్లేదు. ఇప్పుడు దానికంటే మించింది, గతంలో ఉన్న అభియోగాలకి 100 రెట్లు అధికంగా ఉన్న అభియోగాలు ఈరోజు అతని మీద మోపబడినాయి. దీని నుంచి ఎలా తప్పించుకుంటాడు ఇప్పుడు? అంటే తాడిని తల్లినేవాడు ఉంటే వాళ్ళ తలదన్నేవాడు ఉంటాడని చెప్పని మనకి వెనకటి నుంచి చూస్తున్నటువంటి సామెత. పెద్దలందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అదే సామెత. నేనొక్కడనే గన్నవరానికి మోనార్కుని, నా ఇష్టం ఏదైనా నేను చేయగలను, అధికారం ఉండా లేకపోయినా గన్నవరం నాది అనుకుంటే నిన్ను ఓడించినప్పుడైనా నువ్వు జ్ఞానోదయం జరగాల. నీది అనుకున్న చోట నిన్ను కాదని తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు అంటే అక్కడ తెలుగుదేశం బలమే తప్ప, తెలుగుదేశం యొక్క శ్రేణుల యొక్క బలమే తప్ప నీ బలం కాదని అర్థం చేసుకోవాలి కదా. ఓకే, ఏంటి సార్ అసలు అరెస్ట్ సమయంలో నిజంగా హైడ్రామా జరిగిందా? సాధ్యమేనది కృష్ణ, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. వీళ్ళు గతంలో నేను చెప్పినట్టు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయలేదు. అతనికి అవకాశం ఇచ్చారు, బట్టలు మార్చుకునే అవకాశం ఇచ్చారు. అంటే ఎవరితో ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు అంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో మాట్లాడతాడు, లీగల్ సెల్ తోటి మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళ నియోజకవర్గానికి విజయవాడలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుకుంటాడు. నేను వస్తున్నాను కాబట్టి మన హడావుడి చేయండి, లేకపోతే ఏదో చేయండి అని చెప్పుంటారు. నీకే దిక్కు లేనప్పుడు మాకేంట్రా బాబు దిక్కు, నీ పరిస్థితి అర్థమైతే నువ్వేది నీ మాటిని మేము బజార్కి వస్తే మా పరిస్థితి ఏందని చెప్పి అక్కడ బయటికి రారు. ఓకే, కావాలంటే మీరు చూసుకోండి, నిస్సందేహంగా చెబుతున్నాను నేను. ఓకే, ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండా అతనికి. ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీలు అతనికి కొమ్ము కాస్తాయి? ఏ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అతనికి అండదండగా ఉంటాయి చెప్పండి. కాబట్టి ఇప్పుడు లోకేష్ బాబు యొక్క ఎర్ర పుస్తకానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, మరి సామాన్య ప్రజలు కావచ్చు, ఒక్క 10% తృప్తిగా ఉండుంటారు. ఇంకా 90% వరకు వాళ్ళని తృప్తిపరచాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద, అలాగే ఎర్ర పుస్తకం రాసుకుంటున్నానని చెప్పిన లోకేష్ బాబు మీద ఉందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఇదే అధికారుల తీరు పట్ల నిన్న మీరు అసంతృప్తి వ్యక్తం చేశారు, ఈ రోజు నిజంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఏంటి మీకు సమాచారం ఉందా? మీకు కొంచెం విచిత్రంగానే ఉంది. ఇప్పుడు ప్రజల ఆకాంక్షను నేను వెళ్ళగక్కాను, నా ఆకాంక్షను కూడా నేను వెళ్ళగక్కాను. అప్పుడే ఇంకో మాట కూడా నేను పొందుపరిచాను, మీరు గమనించుకోండి. ఇది తప్పించుకుంటారా, ఇక అతను తప్పించుకున్నట్టు అంటే తప్పించుకోలేడు అని చెప్పి కూడా చెప్పాను. అంటే దాంట్లో ఆధారాలు బలంగా ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి తప్పించుకోడు అని చెప్పి నేను అంత బలంగా చెప్పగలిగాను. ఇతను చేసిన దానికి తాత్కాలికంగా ఆ కుర్రాడిని, సత్యవర్ధన్ అనే కుర్రవాడిని కాపాడుకోవడంలో పార్టీ విఫలమైందని చెప్పి కూడా పార్టీని కూడా నేను నిందించాను. ఎందుకంటే నేను మాట్లాడింది నేను వెనక్కి తీసుకోను, నేను రాజకీయ నాయకుడిని కాదు, నాకు అవసరాలు కూడా లేవు. నేను ఉండ వాస్తవాలే మాట్లాడతా, ప్రజల యొక్క ఆకాంక్షలే నేను వెలాబుచ్చుతా. అట్లాగే నాకు ఏది దోస్తే అదే నేను మాట్లాడతా, అందులో వెనక ముందు కూడా వాడను. నేను వాస్తవమే. అంటే మీ కమెంట్స్ని పార్టీ వర్గాలు ఏమన్నా సీరియస్గా తీసుకున్నాయా, అందుకే ఈ రియాక్షన్ ఉందంటారా? చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అంటే నా మాటలో వాళ్ళు తీసుకున్నారని అయితే నేను భావించను, కానీ జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పంజరంలోకి వచ్చి ఎలిక
దాని అంతటా అదే దొరికింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో. ఇప్పుడు ఇతను చేసిన పనికి కూడా శ్రేణులకు అంతే ఆనందం కలుగుతున్నాయి, నాయకులకు అని చెప్పి అయితే నేనైతే భావిస్తున్నా. ఓకే అతను వచ్చి తప్పించుకోలేని విధంగా ఈరోజు ఇరుక్కున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.